దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనఖచంద్రాంశు ధ్వంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. దత్తాత్రేయ స్వామి వారికి ఉన్నటువంటి 24 మంది గురువులను గూర్చి, లేదా దత్తాత్రేయ స్వామి వారు స్వీకరించిన 24 గురుస్వరూపములను గూర్చి ప్రసంగిస్తూ ఉన్నాం మనం. అందులో నిన్నటి రోజున నేను ఉపన్యాసం పూర్తి చేసేసరికి సూర్యుడి గురువుగా ఎలా స్వీకరించారు అన్న విషయం గురించి కొంత ప్రస్తావన చేసి ఉన్నాను. ఇవాళ చంద్రుడితో ప్రారంభం చేస్తాం. సూర్యుడి తర్వాత చంద్రుడు. చంద్రుడు మీరందరూ గమనించే ఉంటారు. అసలు మనందరం కూడా కాలాన్ని దేంతో చెప్తామంటే, వైదికమైనటువంటి సంప్రదాయంలో అయితే చంద్రుడి మీద ఆధారపడే మనం కాలగమనాన్ని చెప్తాం. ఎందుచేత అంటే, ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అని సంకల్పాన్ని దేశకాల సంకీర్తనం ప్రారంభం చేసి, ఏదో శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋసు చైత్రమాసే శుక్లపక్షే అని తిథి చెప్తాం. శుక్లపక్షే అంటే అది ఎవరికి చెందినది? చంద్రుడికి చెందినది. శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షే అంటాం. అది ఎవరికి చెందింది? చంద్రుడికి చెందినది. శుక్లపక్షంలో ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఆ కళ పెరుగుతూ ఉంటుంది చంద్రుడికి. కృష్ణపక్షంలో అవే కళలు తగ్గిపోతుంటాయి. కానీ ఒక్కటి మాత్రం పరమసత్యం, ఒక మూల కళ అనబడేటటువంటిది ఒక కళ ఉంటుంది. ఆ కళలోంచి ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. అసలు చంద్రుడనబడేటటువంటి వాడికి సంబంధించినటువంటి కళలు తరుగుతున్నాయి, కళలు పెరుగుతున్నాయి. కానీ చంద్రుడు అనబడేటటువంటి పదార్థమునకు మాత్రం ఈ కళల యొక్క తగ్గుదల కానీ పెరుగుదల కానీ సంబంధం ఏం లేదు. అలాగే ఈ మనకి లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అది కూడా మార్పు చెందిందనుకోండి, ఆత్మ మార్పు చెందిపోయి శరీరము మార్పు చెందిపోయింది అనుకోండి, మార్పు చెందిపోతే అసలు ఈ వ్యవస్థ ఇలా ఉండదు. ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, తిరిగేటటువంటి ఒక దానికి తిరగనటువంటి ఒకటి ఆధారమై ఉంటుంది. ఒక బండి చక్రములు తిరుగుతున్నాయి అనుకోండి, చక్రాలు తిరగాలంటే వాటికి ఆధారమైనటువంటి ఇరుసు స్థిరంగా ఉండాలి. ఉంటే దాన్ని ఆధారం చేసుకుని చక్రాలు తిరుగుతుంటాయి. అలా ఆత్మకి ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి ఒడుదుడుకులు కానీ మార్పులు కానీ ఏమీ ఉండవు. ఎప్పుడూ ఆత్మ అలా చూస్తూనే ఉంటుంది. అది కేవలం సాక్షిగా ఉంటుంది. ఆఖరికి ఆకలి వేసిందనుకోండి, అన్నం పెట్టకపోతే శరీరం నీరసపడిపోతుంది. శరీరము నీరసపడిపోతోంది అని గుర్తించేటటువంటిది ఆత్మే. అన్నం పెట్టారనుకోండి, మళ్ళీ శరీరము శక్తిని పొందినది అని గుర్తించినది ఆత్మే. ఆత్మ కూడా నీరసపడిపోయింది అనుకోండి, ఇంకా నీరసపడిపోయిన ఆత్మ నీరసపడిపోతున్న శరీరాన్ని ఎలా గుర్తిస్తుంది? గుర్తించలేదు. కాబట్టి ఆత్మకి ఏ వికారమూ ఉండదు. వికారం ఏదైనా ఉంటే శరీరం ఒక్కదానికే ఉంటుంది. అందుకే సమస్త పిపీలికాది పర్యంతములో మార్పు చెందేటటువంటి దాన్ని అంతటినీ కలిపి శాస్త్రం ఒక్క మాటతో పిలిచేసింది. ఏవైతే మార్పు చెందుతున్నాయో వాటన్నిటికీ కలిపి ఒక్కటే పేరు. దాని పేరేమిటో తెలుసా అండి? జగత్. అంతే. జగత్ అనగా ఏమి అంటే, జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చి వెళ్ళిపోయేటటువంటి స్వరూపమును కలిగి ఉంటుందో, అటువంటి స్వభావముతో ఉంటుందో దాన్ని జగత్ అని పిలుస్తారు. మీరు చూడండి, ఈ శరీరము, దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటాం, ఒక పుట్టుక తేదీ ఉంటుంది. ఇది ఒక కాలములో ఒక తేదీ నాడు ఇది వస్తుంది, ఒక తేదీ నాడు ఇది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది శాశ్వతముగా కాలాతీతముగా ఇది ఉంటుందా? ఉండదు. అందుకే మీరు ఒక్క విషయం గమనించండి, దేవతలకి యవ్వనం ఉంది అంటే మీరు ఈ రహస్యాన్ని ఎక్కడ గుర్తుపట్టచ్చంటే, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో కానీ అమ్మవారి నామాల్లో కానీ మీరు ఒక చిత్రాన్ని గమనించి ఉంటారు. భగవంతుడి యొక్క జుత్తు నిరిసిపోవడం అన్నది ఎప్పుడూ ఉండదు. భగవంతుడికి జుత్తు నిరిసిపోవడం కానీ, భగవంతుడికి శరీరము ముసల్దైపోవడం కానీ ఇలాంటివి చెప్పరు. అది అలా చెప్తే తప్పది. భగవంతుడు అనబడేటటువంటి వాడికి ఎప్పుడూ కూడా కాలాతీతుడై ఉంటాడు. అందుకే నిత్య యవ్వన మదశాలిని అని అమ్మవారికి పేరు. నిత్య యవ్వనం ఎలా ఉంటుందండి? కాలంలో యవ్వనం పోవాలి కదా. అంటే
కాలాతీతమైనటువంటి స్వరూపముతో ఉంటారు. అందుకని ఆవిడ జుత్తు ఎప్పుడూ నలుపే. శంకరుడికి ఎప్పుడూ యవ్వనమే, శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ యవ్వనమే, దేవతలకి యవ్వనమే. అంటే వాళ్ళు కాలాతీతులై ఉన్నారు. మరి మిగిలినటువంటి ఈ జగత్తంతాను కాలములో వస్తుంది, కాలములో వెళ్ళిపోతుంది. ఏ వస్తువైనా సరే కాలములో పుట్టినది, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అనుకోండి, దానికి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి డేట్ కూడా ఉన్నది. గొప్ప రహస్యం ఏమిటంటే అదొక్కటే ఎవరికీ తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోతుంది ఎవ్వరికీ తెలియదు, అది వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి అలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి మార్పు ఎవరికి ఉన్నది? శరీరమునకున్నది. జగత్తునంతటినీ కలిపి మీరు ఒక దాని యందు ఆపాదిస్తే, ఒక వ్యక్తి యందు ఆపాదించి చూస్తే ఈ శరీరమునకు ఉన్నది. ఈ శరీరమునకు 6 వికారములు ఉంటాయి. కాబట్టి దీన్ని జగత్తులో అంతర్భాగం అంటారు. ఇది షడ్వికార స్వరూపము. అంటే ఒకనాడు లేదిది, ఒక డేట్ నాడు, ఒక తేదీ నాడు పుట్టింది కాబట్టి పుట్టినది. కొన్నింటికి ఒక గమ్మత్తు ఉంటుంది, ఇలా పుడతాయి, పుట్టి వెంటనే వెళ్ళిపోతాయి. అది ఉన్నది అని చెప్పడం కుదరదు. ఒక బుడగ ఉందనుకోండి, సముద్రంలో ఇలా పుడుతుంది, పుట్టి వెంటనే పేలిపోతుంది. కాబట్టి అది ఉన్నది అన్న రెండో లక్షణమే దానికి లేదు. కాబట్టి పుట్టినది, పుట్టిన తర్వాత ఉన్నది, అది బతికి ఉండాలి. ఉన్నది, పెరిగి మార్పు చెందినది, కొద్దిగా మార్పులు వస్తాయి. మీకు ఎక్కడో ఉదాహరణ పెట్టడం ఎందుకండి, ఎవరి మీదో పెట్టడం ఎందుకు? ఎవరి మీదన్నా పెడితే కొంచెం నొచ్చుకునే అవకాశం ఉంటుంది. నా మీదే పెట్టి చెప్పేస్తాను, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ శరీరము ఒకప్పుడు లేదు కాలంలో, ఒకప్పుడు పుట్టింది ఈ శరీరం. ఈ శరీరము పుట్టింది కాబట్టి ఆ రోజున పుట్టినది. ఈ పుట్టిన శరీరం ఏడ్చింది, లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క చైతన్యము చేత ఇది శోకించింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది. కాబట్టి ఇది ఉన్నది అని గుర్తించారు మా అమ్మగారు ఆ రోజున. కాబట్టి ఇది ఉన్నది, ఉన్నది పెరిగినది, ఇది పెరిగి పెద్దదైంది. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత మీరు నన్ను చూశారనుకోండి, అప్పుడు నన్ను మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే నా జుత్తంతా నిలిచిపోతుంది, నా ఒళ్ళంతా కూడా జర్జరీభూతమైపోయి ముడతలు పడిపోయి ఉంటుంది. బహుశా ఇప్పుడు నేను ఎక్కినంత దారుఢ్యంతో మెట్లెక్కగలనో ఎక్కలేనో, ఎవరో చెయ్యి పట్టుకుని నన్ను మెట్లెక్కించవలసి ఉండవచ్చు. కాబట్టి శరీరము మార్పు చెందినది. ఆ మార్పుతో పాటుగా తర్వాత ఏమైపోతుంది? తరిగిపోయినది. మీరు చూడండి, బొమ్మ ఎంత ఉంటుందో అంత అయిపోతారు. క్రమంగా క్షీణించిపోతుంది శరీరం, తరిగినది. ఆ తర్వాత ఏమైపోతుంది? నశించిపోయినది. ఆ శరీరం ఇంకా ఉండదు చూడటానికి, ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఆ శరీరం ఇలా ఉండేది, ఈ శరీరంతో తిరిగాడు అని గుర్తుపట్టడం కోసమని ఒక ఫోటో ఒకటి పెడతారు. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, సాధారణంగా వచ్చే అనుమానమే. ఏమంటే ఇది, ఈ మార్పులు అనేటటువంటివి మరి గురువుకి కూడా ఉంటాయి కదా, గురువు కూడా శరీరంలోనే కదా ఉన్నాడు. శరీరములో ఉన్నటువంటి గురువు ఆత్మదర్శనం చేస్తే మరి గురువు శరీరము కూడా ఇలా మార్పు చెందుతూ ఉండవలసిందేనా? గురువు శరీరమునకేం మినహాయింపు ఉండదా? మరి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. గురువుని భగవంతుడితో పోల్చి భగవంతుడిగా ఎందుకు మాట్లాడతారో తెలుసా అండి? ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అయ్యున్నాడు. అందుకే రమణ మహర్షిని సజీవ గురువు రమణులు, భగవాన్ రమణులు అని అంటారు. సాయిబాబా గారిని సమర్థ సద్గురు సాయిబాబా అంటారు, భగవాన్ సాయిబాబా అంటారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకుని ఉన్నాడో వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. మరి బ్రహ్మమే అయితే శరీరము మరి మార్పు చెందకుండా ఎందుకుంటుంది అంటే, ఎంత గొప్పవాడయ్యున్నా ఇక్కడ బ్రహ్మమును తెలుసుకుని ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మళ్ళీ పునర్జన్మ ఉండదు. కానీ ఈ శరీరము మాత్రం పడిపోవలసిందే. ప్రారంధాన్ని అనుభవించే వరకు శరీరం ఉంటుంది, ప్రారంధం అయిపోయిన తర్వాత ఈ శరీరం పడిపోతుంది. కానీ గురువు అలా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తరువాత శరీరంలో ఉండడం ఎవరికి ప్రయోజనం అంటే, గురువుకి ప్రయోజనం ఏమి ఉండదు. ఆ గురువు ఎలా ఉంటాడంటే, ఒక కూలికి బియ్యం బస్తా ఎత్తుకొచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి గురువు అలా ఉంటాడు. అంటే నేను ఒక 50 కిలోలు బియ్యం కొనుక్కున్నాను అనుకోండి, ఒక కూలివాడు ఆ బియ్యం బస్తాని మోసుకొస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఎంతసేపు కూడా, ఏమండి ఇదేనా మీ ఇల్లు, ఇదేనా మీ ఇల్లు అంటాడు. ఎందుకు అలా అడుగుతాడు అంటే, ఎంత తొందరగా ఆ బియ్యం బస్తాని కింద బారేద్దామా అని ఉంటుంది వాడికి. అలాగే లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకున్నటువంటి గురువుకి ఎంత తొందరగా ఈ శరీరం పడిపోతే అంత హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. తప్పించి తనంత తాను పడదోయకూడదు. ఆ శరీరం పడిపోతే ఆయనకి బెంగ ఉండదు. కానీ మరి గురువు శరీరంలో ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే, శిష్యుడికి ప్రయోజనం.
గురువు శరీరంలో ఉంటే మాట్లాడతాడు, శరీరంలో లేకపోతే ఇంక గురువు మాట్లాడటం. గురువు లేకపోతే శరీరంలో శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని తీసి శిష్యుడికి మంచి మాటలు ఎక్కడి నుంచి వినపడతాయి? గురువు వల్లే వినపడతాయి. అందుకని గురువు శరీరమునందు ఉండడం ఎవరికి ప్రయోజనమో? శిష్యులకు ప్రయోజనమో. అది గురువుకి ప్రయోజనం ఏం కాదు. కాబట్టి ఈ వికారములను చెందుతున్నటువంటి శరీరమునకు సాక్షి ఆత్మ. మీకు దక్షిణామూర్తి శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేస్తారు. ఆ ఒక్క శ్లోకం అర్థమైతే చాలండి, ఆత్మతత్వం అంతా అర్థమైపోతుంది. అరిటిపండు ఒలిచి నోట్లో పెట్టితే ఎంత తేలికగా మింగవచ్చో శంకర భగవత్పాదులు అటువంటి శ్లోకములను ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో. బాల్యాదిశ్యపి జాగ్రదాదిశు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. మీరు ఈ విషయం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీకే అర్థమైపోతుంది. మీరు బాల్యమునందున్నారు, మీరు ఆడుకుంటున్నారు, మీరు చిన్న వయస్సులో ఉన్నారు, అమ్మా నాన్న దెబ్బలాడతారు, నేను ఇంకా చిన్నపిల్లాన్ని అని తెలుసుకుంటున్నారు. ఎవరు తెలుసుకుంటున్నారు? మీరే తెలుసుకుంటున్నారు. లోపల ఒక వస్తువు తెలుసుకుంటున్నారు. తర్వాత యవ్వనం వచ్చింది. నాకు యవ్వనం వచ్చింది, నేను వివాహం చేసుకోవాలి, నేను ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను సంతానాన్ని కనాలి, నేను 10 మందిలో గౌరవంగా జీవించాలి. ఎవరు తెలుసుకున్నారు? లోపల ఉన్న ఆత్మ తెలుసుకుంది. ఆ తర్వాత పూర్వంలా ఇప్పుడు ఓపిక లేదురా, మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి, తింటే అరగదు. ఎవరు తెలుసుకున్నారు? ఆత్మ తెలుసుకుంది. ఆ తర్వాత శరీరం పడిపోతున్నప్పుడు ఎవరు తెలుసుకున్నారు? ఆత్మే తెలుసుకుంది. కాబట్టి ఆత్మ సాక్షిగా ఉండి అన్నీ తెలుసుకుంటోంది, దానికి మార్పు లేదు. మరి మార్పు ఉన్నది ఎవరికి? శరీరమునకు మార్పు ఉంది. నేను చంద్రుణ్ణి చూసి ఇది తెలుసుకున్నాను. చంద్రుడు పూర్తిగా క్షయమైపోయాడు అనుకోండి, ఇంకా అసలు అమావాస్య తర్వాత ఇంకా మళ్ళీ చంద్రుడు రాకూడదు ఆకాశంలో. మరి చంద్రుడు ఉండబట్టే కదా మళ్ళీ పెరుగుతున్నాడు. అంటే మూలమైన చంద్రుడు అలాగే ఉన్నాడు, పెరగడము తరగడము చంద్రకళలే తప్ప చంద్రుడు కాదు. నేను ఈ రహస్యాన్ని చంద్రుణ్ణి చూసి తెలుసుకున్నాను. అలా నా ఆత్మకి కూడా వృద్ధి క్షయము లేవు, ఉన్నది శరీరమునకు మాత్రమే. కాబట్టి నాకు ఇప్పుడు ఈ నిర్భయత్వము ఎవరి వలన అలవాటు పడింది అంటే చంద్రుణ్ణి చూసి అలవాటు పడింది అని. చంద్రుణ్ణి చూసి, చంద్ర కళలను చూసి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు ఆత్మతత్వాన్ని అలవరుచుకున్నారు. అలా మనం కూడా చంద్రుణ్ణి చూడడం కాదు, చంద్రుణ్ణి చూడడం చేత కేవలం చంద్రుణ్ణి కళల విషయంలో చూడటమే కాదండి, చంద్రబింబాన్ని చూస్తే పూర్వకాలంలో అనేకమైనటువంటి విషయాల్ని తల్లి చంద్రుణ్ణి అడ్డుపెట్టి పిల్లలకి నేర్పేది. మీరు చూడండి, పిల్లలు అన్నం తినకపోతే పూర్వం పాట ఉండేది, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని. ప్రపంచం అంతటికీ మేనమామ ఎవరో తెలుసా అండి? చంద్రుడే. ఎందుకు ప్రపంచానికి అంతటికీ చంద్రుడు మేనమామ? లక్ష్మీదేవి అమ్మ కనుక. లక్ష్మీదేవికి తోడ పుట్టినటువంటి వాడు కదా. ఇందీవరోదర సహోదరమిందిరాయాహ అంటారు శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రంలో. అందుకని ఆవిడికి తమ్ముడు కాబట్టి ఆ చంద్రుడు మనకి మామయ్య, లోకానికి అంతటికీ మేనమామే. ఆ చంద్రుణ్ణి చూపించి ఎన్ని కథలు చెప్తారో, ఎన్ని చూపిస్తారో. చంద్రుణ్ణి చూస్తే ప్రసన్నం కానటువంటి మనిషి ప్రపంచంలో ఉండడు. ఆ చంద్రుడి యొక్క చల్లతనం అలా ఉంటుంది. కాబట్టి నేను ఆ చంద్రుణ్ణి చూసి ఈ విషయాలు తెలుసుకున్నాను అని దత్తాత్రేయ స్వామి వారు ప్రతిపాదన చేశారు. తరువాత వారు తెలుసుకున్నది సముద్రము, దాన్ని గురువుగా స్వీకరించారు. సముద్రం గురువుగా ఎలా కనపడుతుందండి అంటే, మీరు రెండు అద్భుతమైన మాటలు ప్రయోగిస్తారు శాస్త్రంలో. మేరునగధీరుడు, ఎవరైనా చాలా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమని పిలుస్తారంటే ఆయన మేరునగధీరుడండి అంటారు. అంటే నగము అంటే కొండ, మేరు పర్వతానికి ఎంత ధైర్యమో ఆయనకి అంత ధైర్యం అంటారు. మేరు పర్వతానికి ధైర్యం అనడానికి, మేరు పర్వతం ఎప్పుడైనా అందరూ భయపడిపోయేటటువంటి దాంతో ధైర్యంగా ఢీకొని యుద్ధం చేయడం మీరు ఎక్కడైనా చదివారేమిటి? మరి మేరు పర్వతానికి ధైర్యం అని మీరు ఎలా చెప్తారు? అంటే ధైర్యము అన్న మాట దేనికి వాడతారో తెలుసా అండి? అందరూ దేన్నో చూసి భయపడితే ఈయనొక్కడు వెళ్ళి యుద్ధం చేస్తే ధైర్యం అని పిలవరు శాస్త్రంలో. ధైర్యము అన్న మాట ఎక్కడ వాడతారంటే, తన సహజ స్థితిని తాను కోల్పోకుండుట. అంటే ఒక కష్టం వచ్చిందనుకోండి, ఇంకా బెంబేలు పడిపోయి, అయ్యి బాబా ఇంక నేను నా జీవితం ఏమిటండి, ఇంక నేను బతకలేనండి అని ఒక రకమైనటువంటి నైరాశ్యానికి లోనైపోవడం.
ఓ చిన్న సుఖం వచ్చింది అనుకోండి, అబ్బా నా అంత గొప్పవాడు ఎక్కడున్నాడండి, సుఖం అంతా నేనే సంపాదించుకున్నానందా. మీరు చూడండి, మేరు పర్వతం ఆకాశం అంత ఎత్తుంటుంది, మేరు పర్వత శిఖరాల్లా ఉన్నాయంటారు. ఆకాశం అంత ఎత్తున్నానని పొంగిపోదు. ఒక ఎలక వచ్చి మేరు పర్వత శిఖరాలకి కన్నాలు చేసేసి అందులో నివాసం ఉంటుంది. ఒక దిక్కుమాలిన ఎలక కన్నాలు పెట్టేస్తోందని పొంగిపోదు. పిడుగొచ్చి మీద పడుతుంది, బెంగ పెట్టుకోదు. చెట్లు పెరుగుతాయి, బాధపడదు. క్రూర మృగాలు తిరుగుతాయి, బెంగ పెట్టుకోదు. పావులు పాకుతాయి, తానేమి డస్సిపోదు. లేదా కొంతమంది మహర్షులు కూర్చుని తపస్సు చేసుకుంటారు, తాను ఆనందపడిపోదు. ఎప్పుడూ అలాగే ఉంటుంది. సహజ స్థితి ఎందుండడానికి మేరు పర్వతాన్ని పోలికతో చెప్తారు. మేరునగధీరుడు. రెండవది దేనికి చెప్తారు? గాంభీర్యమును చెప్పవలసి వస్తే సముద్రం అంత గంభీరం అండి ఆయన అంటారు. సముద్రం అంత గంభీరం అంటే ఏమిటి దాని అర్థం? గాంభీర్యము అన్న మాటకి ధైర్యము అన్న మాటకి శాస్త్రంలో కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. గాంభీర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక చిన్న కష్టం వచ్చేటప్పటికి వెలవెలపోయాడు అనుకోండి, వెలవెలపోతే ఆయన గాంభీర్యం ఉన్నవాడు కాడు. అందుకే మేకపోతు గాంభీర్యం రాయింది అంటాడు. ఆ గాంభీర్యం అంటే ఒక కష్టం వచ్చినప్పుడు తాను అలాగే ఉండడం, ఒక సుఖం వచ్చినప్పుడు తాను అలాగే ఉండడం. అది చాలా గొప్ప గుణం అండి. అది అంత తేలిగ్గా వస్తుంది అని నేను అనుకోను. అలా రావాలి అంటే దానికి చాలా గొప్ప సంస్కార బలం ఉండాలి, లోపల ఆత్మశక్తి ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైకోర్టులో కేసు వాదిస్తున్నారు. కేసు వాదిస్తుంటే ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది. ఆయన తల్లిగారు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు తల్లిగారో భార్య గారో మరణించారు అని టెలిగ్రామ్ ఉంది. ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుండగా తీసుకొచ్చే టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయన టెలిగ్రామ్ తీసి ఒకసారి చదివి మడిచేసి కోర్టు జేబులో పెట్టేసుకుని కేసు ఆర్గ్యూ చేసేశారు. ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత కేసు వాయిదా వేశారు జడ్జి. వాయిదా వేయగానే ఆయన తన కుర్చీలో కూర్చుని అప్పుడు కుప్పకూలిపోయారు. కుప్పకూలిపోయి ఏడ్చారు. ఏమైంది ఏమైంది అని అందరూ పరిగెత్తుకొస్తే కోర్టు జేబులోంచి టెలిగ్రామ్ తీసి చూపించారు. తన ఆర్గ్యుమెంట్ జరుగుతున్నంతసేపు మాత్రం ఆయన టెలిగ్రామ్ తెలుసున్న మాట తడబడలేదు, ఆయన ఆర్గ్యుమెంట్ చెక్కు చెదరలేదు. అది పూర్తయిన తర్వాత ఆయన్ని శోకం ఆవరించింది. అలా ఉండగలగడం అంటే ఎంత ధైర్యం ఉండాలి మనిషికి, ఎంత గాంభీర్యం ఉండాలి చూడండి. ఆటుపోట్లని హెచ్చు తగ్గుల్ని వీటిని తట్టుకొని ద్వంద్వాతీతమైనటువంటి స్థితికి ఎదిగితే గాంభీర్యం అంటారు. మీరు చూడండి, సూర్యుడు సముద్రంలోంచే నీటిని లాగేస్తాడు. వర్షం ఇచ్చే ముందు సూర్యుడు ఏం చేస్తాడంటే సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని లాగుతాడు. లాగి దానిని తియ్యటి నీటిగా మార్చి మేఘములుగా మార్చి ఆకాశంలో పంపిస్తాడు. ఇంత నీటిని సూర్యుడు లాగేసినా సముద్రంలో ఎప్పుడైనా వెలితితనం కనపడుతుందా? ఇంకేం వస్తామండి కెరటాలు, ఆయన లాగేశాడు నీళ్ళన్నీని, ఇంకా మా కెరటాలు ఎందుకని చెప్పి ఎండిపోయిన చెరువులా సముద్రం అలా ఏమీ ఉత్సాహం లేకుండా పడుండడం మీరు ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు కెరటాలు అలా వస్తూనే ఉంటాయి. నీటిని పీల్చేసినా కెరటాలే. మీరు చూడండి, అల్పపీడనం ఏర్పడినది అంటారు. ఎక్కడ ఏర్పడుతుంది అల్పపీడనం? బంగాళాఖాతంలో ఏర్పడింది అంటాడు. వర్షం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బంగాళాఖాతంలోంచే వస్తుంది. ఇంత వర్షం బంగాళాఖాతంలో నీరు వచ్చి భూమి మీద పడిపోతుంది. ఇంత నీరు బంగాళాఖాతంలోంచి వెళ్ళిపోయిందని బంగాళాఖాతం ఏమైనా నీరసపడిపోవడం మీరు చూసారా? ఎప్పుడు నీరసపడిపోదు, ఎప్పుడు అంతే గాంభీర్యం. చుక్క నీరు ఎవడైనా తీశాడా అని అనుమానం వస్తుంది సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే. పైగా అప్పుడే అది ఎక్కువ వైల్డ్గా ఉంటుంది. వైల్డ్ ఇన్ ది సెన్స్ చాలా, ఎవరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూడ్డానికి వీలుండదు. తన దగ్గర పోతున్నప్పుడే అలా ఉంటుంది సముద్రం. అలాగే వర్షాకాలంలో ఎక్కడెక్కడి ఏళ్ళు నదులు అన్నీ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఇంత నీరు కొత్తగా వచ్చి చేరింది. కొత్తగా వచ్చి చేరిందని అబ్బా నాకు ఇవాళ కొత్తగా నీళ్ళు వచ్చాయని చెప్పి సముద్రం ఏమైనా పొంగిపోయినట్టు కనపడుతుందా? కనపడదు. అప్పుడు అలాగే ఉంటుంది, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఇప్పుడు నేను ఇది సముద్రం కాబట్టి మీకు చెప్పింది అర్థమైపోయింది. కానీ ఒక జ్ఞాని ద్వంద్వములకు అతీతముగా ఎలా ఉండగలడు అన్నదానికి నాకు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక గొప్ప ఉపమానం ఒకటి జ్ఞాపకానికి వస్తోంది. వారు తప్ప అలా చెప్పడం అన్యులకి సాధ్యం కాదు. ప్రపంచంలో వేదాంత విషయాల్ని చాలా అద్భుతంగా మాట్లాడాలి అంటే ఒకటి రామకృష్ణ పరమహంస చెప్పాలి, రెండు మహానుభావుడు శంకరాచార్యులు వారు చెప్పాలి, మూడు రమణ మహర్షి చెప్పాలి.
వారు ముగ్గురే వేదాంత సంబంధమైనటువంటి విషయములకు, చాలా గహనమైనటువంటి అర్థం కాని విషయాలకి చాలా తేలిక ఉపమానం వేసి అర్థమయ్యేట్టు చెప్పాలంటే నాకు తెలుసున్నంత వరకు ఆ ముగ్గురే. ఆ ముగ్గురులా చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. అంత గొప్పగా మాట్లాడతారు వేదాంతం గురించి. కాబట్టి రామకృష్ణ పరమహంసది అందులో అందవేసిన వారు చెప్పినన్ని ఉపమానాలు శంకర భగవత్పాదులు సరే అనుకోండి, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. అసలు శంకరాచార్యుల వారిని ఎవరితో పోల్చడం కుదరదు. ఎవరైనా సరే శంకరాచార్యుల వారంటే సూర్యుడు, మిగిలిన ఎవరైనా సరే ఆయన ముందు దీపాలంతే. శంకరాచార్యుల వారిని దాటి గురుస్వరూపాన్ని చెప్పడం మహాసాహసం, అలా కుదరదది. ఎందుకంటే వారి ప్రతిపాదనలు అలా ఉంటాయి. కాబట్టి రామకృష్ణ పరమహంస చూడండి ఎంత గొప్పగా మాట్లాడతారో. ఒకానొక సమయంలో ఒక గురువు గారి దగ్గర చదువుకునేటటువంటి శిష్యుడు ఒక ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక జమీందార్ తన పెరట్లో ఉన్నటువంటి ఆవుని పట్టుకొని దేనికో కోపం వచ్చి కర్రతో కొడుతున్నాడు. కొడుతుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఆ కర్ర దెబ్బ తగిలినప్పుడు ఆవులో ఉన్నటువంటి ఆత్మ ఎంత ఖేదాన్ని పొందుతుందో తానంత ఖేదాన్ని పొందాడు. అయ్యో 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 ఆవుని కొట్టేస్తున్నాడే నిష్కారణంగా అని గబగబా గేటు తీసుకుని లోపలికి వెళ్ళి గభాలన జమీందారు చేతిలో కర్ర పట్టుకుని, ఏమయ్యా ఎందుకు అలా కొట్టేస్తావు ఆవుని అన్నాడు. ఎందుకు ఇలా కొట్టేస్తావు ఆవుని అంటే, ఆవు పాలన్నీ దూడకి ఇచ్చేసింది, చుక్క పాలు లేవు, కొట్టానన్నాడు. అయ్యో అదేమిటయ్యా, ఆవు దూడకి పాలు ఇవ్వడం పెద్ద విశేషమా? దూడ కట్టు తెంపుకుంది వచ్చేసింది, తన దూడకి పాలు ఇవ్వాలని ఆవు అనుకోదా? దానికి అంత కొట్టేస్తావా ఆవుని? ఆయన వరకు ఎందుకండి, నేను ఎన్ని ఇళ్లల్లో చూశాను దూడలు పాలు తాగడం కోసం అని చెప్పేసి అటు ఇటు ఊగడంలో పలుపు కొంచెం ఇలా జారిపోయింది అనుకోండి, పరిగెత్తుకొచ్చేసి అమ్మ దగ్గర పాలు తాగేస్తాయి. పాలు తాగేసేటప్పటికీ ఒకవేళ దూడ కానీ అలా పాలు తాగేసింది అనుకోండి, తాగేస్తే ఆ దూడని కట్టేసి దిక్కుమాలిన దూడ పాలన్నీ తాగేసింది ఇవ్వాలని దాన్ని చావగొట్టేసి ఆవుని కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాయి. అవి కూడా ప్రాణులు కదండి. తన బిడ్డడికి తాను అన్నం పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు అలా కొట్టలేదు. తన బిడ్డడికి తాను కాఫీ ఇస్తే నేను కొట్టలేదు. తన బిడ్డడికి తాను పాలిస్తే మా ఇంటి యజమానురాలకి బిడ్డడు కలిగాడని నేను సంతోషించాను. ఆవిడ పాలు చాలకపోతే నా పాలిచ్చాను. కానీ ఇవాళ నా బిడ్డని రోజు కట్టేసి వీళ్ళు తాగుతున్నారు. ఇవాళ నా బిడ్డ ఆ పాశాన్ని తప్పించుకుని వచ్చి కడుపు నిండా పాలు తాగింది. పాలు తాగినందుకు ఇన్ని దెబ్బలా నా బిడ్డకి అని ఆ ఆవు ఎంత ఏడుస్తుందో, మా అమ్మ నాకు కడుపు నిండా పాలిచ్చినందుకు మా అమ్మకి ఇన్ని దెబ్బలా అని ఆ దూడ ఎంత ఏడుస్తుందో, అవి రెండింటికి ప్రేమ లేదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకనంటే నేను ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్లో దిగిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వస్తాను, ఎక్కడి నుంచి వస్తాయో ఆవు దూడ వస్తుంటాయి. ఓ భాగవతం చెప్పినప్పుడే వస్తున్నాయి అనుకున్నాను. ఈ మధ్య మళ్ళీ 3-4 రోజుల క్రితం ఒకసారి కనపడింది. అది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ అరుస్తుంది. మరి రోజు ఆ దూడ ఎటో పోతుందో ఏటో దానికి అదొక అల్లరి దూడలా ఉంది. బహుశా ఇది ఆర్తితో అరిచి 4 రోడ్ల కూడల్లో నించుంటుంది, అది రాదు. అది ఇంకొక 4 రోడ్ల కూడల దగ్గరికి వచ్చి మళ్ళీ అరుస్తుంది, అది రాదు. మళ్ళీ ఇంకో 4 రోడ్ల కూడల దగ్గరికి వచ్చి మళ్ళీ అరుస్తుంది. అప్పుడు వెంకటనగర్ శివాలయం సందు దగ్గర నుంచి మా ముందు ఆ పెద్ద తార్ రోడ్డు వరకు ఒక 3-4 జంక్షన్స్ ఉంటాయి అంతే. వీటి మధ్యలో ఎక్కడో నిలబడి అరుస్తుంటుంది. ఆఖరికి ఎక్కడ వింటుందో ఆ దూడ ఎక్కడి నుంచో అంబా ఇది అరుస్తుంటుంది, అంబే అని అది అరుస్తుంది. ఆఖరికి రెండూ కలుసుకుంటాయి. అది దీన్ని నాకేస్తుంది, దీన్ని అది నాకేస్తుంది. ఇద్దరూ కలిసి పొంగిపోతారు. ఇది చూసి మా ఆవిడ గబగబా కిందకెళ్ళో 2 అరటిపళ్ళు ఎడుతుంది. ఆ అరటిపళ్ళు తినేస్తే వెళ్ళిపోతాయి. అందుకని ఆ ఆవుకి దూడకి ఒకదాని మీద ఒకటి ప్రేమ లేదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. వాటి రెండింటికి చాలా ప్రేమ ఉంటుంది. ఆవుకి దూడకి ప్రేమ ఉంటుందయ్యా. దూడ పాలు తాగిందని ఆవుని కర్ర పెట్టి అంత కొట్టేస్తావా? నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ ఆవు పలుపు కంఠానికి ఉరిలా పడిపోతే దూరంగా వెళ్ళిపోయి మూత్ర విసర్జన చేసేసి పేడ వేసేసి ఎంత భయంగా చూస్తోందో చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఇంతంత తట్లు తేరిపోయాయి. నువ్వు మనిషివే, అన్నం తింటున్నావా, ఏం తింటున్నావు? అంత కోపమా ఆవు మీద? దూడకు పాలిస్తే అలా కొట్టచ్చా అన్నాడు ఆయన. అంటే అయితే ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టమంటావా అన్నాడు. అయితే నన్ను కొడితే ఆవును కొట్టకుండా ఉంటావా అని అడిగాడు ఆయన. కొట్టను అన్నాడు. అయితే కొట్టు. ఒక ఆవు నీ చేత ఇంకొక 5 దెబ్బలు తప్పించుకోగలిగితే ఈ శరీరం దాన్ని మోసి ఆవు రక్షింపబడడం వల్ల నీ కోపం తీరిపోతుంది అనుకుంటే నన్ను కొట్టు. ఉన్నారండి ఒక మహాపురుషుడు, ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఒకసారి ఒక బండికి కట్టినటువంటి ఎద్దుని అలా కొడుతుంటే
ఆ ఎద్దుకి దెబ్బలు తగులుతుంటే ఎందుకయ్యా అలా కొడతావు అంటే, అయితే నువ్వు మొయ్యి, నిన్ను కొడతానంటే ఆయన బండి మోశారు. మన కాకినాడ వచ్చి ప్రసంగాలు చేస్తుంటారు. భాగవతం చెప్పేటప్పుడు ఒక రోజున ఆయన వచ్చి అనుగ్రహ భాషణం చేశారు కూడా మన దగ్గరే. అందుచేత అటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు, ఆత్మతత్వాన్ని గుర్తిరిగిన వాళ్ళు. ఆ సన్యాసి నన్ను కొట్టు అంటే ఆ జమీందారు చేతిలో కర్ర తీసుకుని, అయ్యో పరివ్రాజకుడు, యతిపురుషుడు, సర్వసంగ పరిత్యాగి అని కూడా చూడకుండా చేతి కర్రతో ఆయన్ని కొట్టాడు. కొడితే 5 దెబ్బలు తినేటప్పటికీ ఆయన స్పృహ తప్పి కింద పడిపోయాడు. స్పృహ తప్పి కింద పడిపోగానే లోపలికి వెళ్ళిపోయాడు జమీందారు. ఈ పడిపోయినటువంటి సన్యాసిని అటుగా వెళ్ళిపోతున్నటువంటి శిష్యులు చూశారు. చూసి, అయ్యో మనతో చదువుకునేటటువంటి సన్యాసి ఇటు ఇలా పడిపోయాడు పాపం. దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద తట్లు తేరిపోయి ఉన్నాయి, కర్ర దెబ్బలు. అయ్యయ్యో కొట్టేశారన్నమాటని ఎవరో చెప్పారు. అయ్యా కొట్టేశాడండి ఇంటి యజమాని. ఆ శరీరాన్ని మోసుకుంటూ తీసుకొచ్చి ఆశ్రమంలో పడుకోబెట్టారు. పడుకోబెట్టి కాసి నీళ్లు చల్లారు. కొద్దిగా తెలివి వచ్చి మూలుగుతున్నాడు ఆయన. అయ్యో పాపం ఏదైనా పట్టండి, దెబ్బలు తిన్నాడు కదా, మాట్లాడగలడని చెప్పి కాసిన పాలు పట్టారు. 4 గుటకలు వేశాడు. వేసిన తర్వాత ఇన్ని దెబ్బలు తిన్నాడు కదా, తెలియకుండా తలకేమైనా దెబ్బ తగిలిందేమో, ఒకవేళ గుర్తుపట్టగలుగుతున్నాడో పట్టలేకపోతున్నాడో చూద్దామని ఆ మిగిలిన శిష్యులు మెల్లిగా వెళ్ళి చెవులో అడిగారు. ఒక్కసారి కన్ను విప్పి చూడు, నేనెవరు అని అడిగాడు ఒక శిష్యుడు. అతను బాగా స్నేహితుడు ఆయనకి. ఆయన మెల్లగా కన్ను విప్పి చూసి చేతిలో పాల గ్లాసుతో పట్టుకుని ఉన్నాడు ఆ శిష్యుడు. ఆయన్ని చూసి అన్నాడు, ఇత పూర్వము నన్ను కర్ర పట్టుకుని కొట్టిన జమీందారు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్క పావుగంట తర్వాత నా నోటిలో పాలు పోస్తున్నటువంటి నా స్నేహితుడి రూపమునందున్న పరమాత్మ, ఒక పరమాత్మ 2గా నాకు కొద్దిసేపట్లోనే కనపడ్డాడు అన్నాడు. ఇది ఎంత చిత్రమైన మాట అండి, ఎవరైనా అనగలరా? కొట్టిన జమీందారు పరమాత్మ స్వరూపమే, పాలు పోసినటువంటి స్నేహితుడు జమీందారు స్వరూపమే. ఆ దుర్మార్గుడు కొట్టాడంటాం మనమైతే, ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ జమీందారు కొట్టాడు, ఈశ్వర స్వరూపమైన నా స్నేహితుడు పాలు పోశాడు. ఇద్దరూ ఈశ్వర స్వరూపములే. నాకు వాళ్ళిద్దరి యందు భేదము కనపట్టలేదు, ఇద్దరూ ఈశ్వరులుగానే కనపడుతున్నారు. ఇలా అనగలగాలంటే లోపల ఎంత సంస్కార బలం ఉండాలి చూడండి. తన్ని కొట్టేవాడిలో కూడా పరమాత్మను చూశాడు, తనకి పాలు పోసేవాడిలో కూడా పరమాత్మను చూశాడు. ఇద్దరి యందు పరమాత్మని చూసిన వాడికి ఇంకా కోపాన్ని జయించడం అన్న ప్రశ్న ఎక్కడ వస్తుందండి? ఇంకా ఆయనకి కోపం దేని మీద వస్తుంది? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్న వాడికి. ఇలా ద్వంద్వాతీతమైనటువంటి వ్యక్తి ఎవడున్నాడో అటువంటి వాణ్ణి పరమాత్మ అని, అటువంటి వాణ్ణి సముద్రముతో సమానమైన వాడు, నిత్యగంభీరుడు. ఒక వస్తువు పోయిందని ఆయనకి వెలితి లేదు, ఒక వస్తువు వచ్చిందని ఆయన యందు అతిశయము లేదు. ఆయన ఎప్పుడు పూర్ణుడు, ఎప్పుడు పరిపూర్ణుడు. లోపల ఆత్మవస్తువు చేత యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే తప్ప అసలు ఒకనాడు ఉందని సంతోషం లేదు, ఒకనాడు లేదని ఏడుపు లేదు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి మహాత్ముడెవరో అటువంటి వాడు సముద్రముతో సమానమైనటువంటి గాంభీర్యం ఉన్నవాడు. కాబట్టి నేను సముద్రమును చూసి ఒక గురువుగా స్వీకరించి ఇలా ఉండాలి అని తెలుసుకున్నాను. ఈ మాట దత్తాత్రేయ స్వామి వారు చెప్పడం కాదండి, ఇందులో 0.00000001 మనకు అబ్బిందనుకోండి, జీవితంలో ఎంత సంతోషంగా ఉంటాము. మీరు చాలా మందిని చూడండి, వయస్సు అంతా అయిపోతుంది, వాళ్ళు ఇంకా దేనికి ఏడుస్తూ ఉంటారంటే, నేను జంతికలు తినలేను అని ఏడిచేవాడు ఒకడు, లేకపోతే తింటే అరగదు అని ఏడిచేవాడు ఒకడు, ఎన్ని మందులు వేసుకున్నా శరీరానికి వ్యాధి తగ్గట్లేదు అని ఏడిచినవాడు ఒకడు, నేను సర్వీసులో ఉండగా ఇంకొక నెల ముందు 58కి రిటైర్ అయిపోయినప్పుడు 60 జీవో వస్తే ఎంత బాగుండేదో అని ఏడిచేవాడు ఒకడు. తప్ప పరబ్రహ్మం కోసం ఏడిచేవాడు ప్రపంచంలో ఉండనే ఉండడు. అయ్యో నా టైం అంతా అయిపోతోందిరా, జుట్టు నెరిసిపోయింది, ఇంకా ఏ పాటి టైం మిగిలింది నాకు ఎందుకురా ఈ దిక్కుమాల ప్రసంగాలు, ఈశ్వరుడు గురించి మమేకమై ప్రార్థన చేసుకుందాం అన్నవాడు మీకు ఎక్కడో తప్ప అసలు కనపడనే కనపడడు. ఎక్కడో ఉంటాడు మహానుభావుడు, ఒక్కడో 2 3 ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా వృద్ధాప్యం వచ్చేటప్పటికి వచ్చేటటువంటి పెద్ద విషయం ఏమిటో తెలుసా అండి? చింత.
మనిషిని చంపడానికి ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? చింత అన్నదాన్ని పెడతాడు. అభద్రతాభావము. వాడికి బెంగ ఏమిటంటే, ఒకటి తను సంపాదించినది పిల్లలు పాడి చేసేస్తారేమో అని బెంగ. రెండోది, ఇంత కష్టపడి సంపాదించాను వాడు పాడు చేస్తాడేమో అని బెంగ పెట్టుకుంటే ఒక ఎత్తు. అది ఒకవేళ వాడు పాడు చేయకుండా జాగ్రత్తగా ఉన్నా దీన్ని వీడు ఇంకా రెట్టింపు చేయట్లేదని ఒక బెంగ. ఈ చింతతో ప్రతి క్షణం చచ్చిపోతాడు. ఆఖరిని ఎప్పుడు చితి మీద కాలిపోతాడు. కాబట్టి ఆ చింత పోవడానికి మార్గం ఏమిటి? నిత్యపూర్ణత్వాన్ని పొందడమే. ఒక సముద్రాన్ని చూసి ఒక సముద్రపుటొడ్డుకి వెళ్ళి, సముద్రము దగ్గర ఈ మాట ఒక్కటే చెప్తారు కానండి, అసలు సముద్రం దగ్గర నేను గమనించేటటువంటి రహస్యం ఒకటి ఉంది. సముద్రాన్ని చూస్తే మనం ఇంకొక గొప్ప విషయం నేర్చుకోవచ్చు. మీరు చూడండి, సముద్రమంత గంభీరమైనటువంటిది ఇంకొకటి లేదు. అటు అంత గంభీరమై, అంత నిత్యపూర్ణమై, అంత ఐశ్వర్యప్రదమై, దాని యందు ఎన్ని ప్రాణులు బ్రతుకుతూ ఉంటాయో, దాని యందు ముత్యములుంటాయి, దాని యందు వజ్రములుంటాయి, నవరత్నములుంటాయి, ఓడలు వెడుతూ ఉంటాయి. ఇన్నింటికి ఆధారభూతమైనటువంటి సముద్రము మీరు వెళ్ళి ఒడ్డును నిలబడితే పసిపిల్లాడని పెద్దవాడని చూడకుండా తానే వచ్చి మీ కాళ్ళు కడిగి వెళ్ళిపోతుంది. కాళ్ళు కడిగింది కదా, చేతకాని సముద్రం అనుకుని మీరు లోపలికి వెళ్ళారనుకోండి, కబళించేస్తుంది. మహా వినయ సంపత్తి కలిగినటువంటి వాడు అవతల వారిని గౌరవిస్తూ 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 వెళ్ళిపోతాడు. ఆ గౌరవించడం చేతకానితనంగా తీసుకున్నారనుకోండి, ఆయనే కేవల తన హుంకారము చేత అవతల వాడిని నాశనం చేసి అవతల పారేస్తాడు బ్రహ్మజ్ఞానంతో. తపశ్శక్తి. కపిల మహర్షి ఆఖ్యానం లేదండి భాగవతం, రామాయణంలో? ఒక్క హుంకారం చేశాడంతే, ఇంతమంది కూడా ఆ వచ్చినటువంటి సగరలో 60,000 మంది మడిచిపోయారు. కాబట్టి సముద్రాన్ని చూస్తే ఎన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తాయో, ఎన్ని విషయాలు తెలుస్తాయో, ఎన్ని విషయాలు నేర్చుకోవాలో. నిజంగా సముద్రం దగ్గర నిత్యోత్సాహం. సముద్రం దగ్గర ఆ కెరటాలు అలా వస్తూనే ఉంటాయి తప్ప అసలు కెరటాలు రాకుండా సముద్రం నిర్జీవంగా ఉండడం అన్నది ఎప్పుడూ ఉండదు. కాబట్టి నేను ఆ సముద్రమును చూసి ఒక గురువును నేర్చుకున్నాను అని మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు ప్రతిపాదన చేస్తారు. అంటే దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించడం కాదు, మీకు తరచు చెప్తున్నాను నేను ఈ మాట. ఇది వినడము చేత, ఎందుకని గురుచరిత్ర వినండి, గురుచరిత్ర వినండి అంటారు, గురుచరిత్ర పారాయణ చెయ్యండి అంటారు. ఎక్కడో ఏదో కారణం చేత మీలో నిస్పృహ ఆవరించడమే మీ సమస్యకు కారణము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయం. మీకు బాధ దేని వలన? మీ మనస్సులో కలిగిన సమస్య వలన. మీ మనస్సు యందు ఒక సమస్య ఏర్పడింది, దాని చేత మీకు బాధ. కాసేపు మీ మనస్సు సమస్యని వదిలిపెట్టి ఇంకొక విషయాన్ని ఆలోచించింది అనుకోండి, ఈ బాధ మర్చిపోతారు. మళ్ళీ సమస్య దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ బాధలో ఉంటారు. ఈ బాధకి విరుగుడు ఎక్కడుందండి? మనస్సులోనే ఉంది. మళ్ళీ ఈ బాధకి విరుగుడు బయట ఎక్కడో ఉండదు. మీరు కావాలంటే ఒక చిత్రమైన విషయం చూడండి. సూది ఎక్కడ పెట్టానే అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అమ్మ. సో పుస్తకాలు చదువుకుంటున్నటువంటి పిల్ల అంటుంది, సూదా మొన్న దారబండికి గుచ్చి ఫ్రిడ్జ్ పక్కన ఉన్న కవర్లో పడేసావు నువ్వు, మందు అస్తమానం గుండీలు అవి పెట్టెలో పెట్టలేదు ఈసారంట. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి జేబులో చెయ్యి పెట్టి దారబండి పైకి తీస్తుంది. ఇప్పుడు మీరు 2 విషయాలు గమనించాలి. అమ్మ వెతుక్కుంటున్నటువంటి దారపు బండి బయట వెతుకుతోందా, లోపల వెతుకుతోందా? బయట వెతకట్లేదు, లోపల వెతుకుతోంది. దారబండి సాధారణంగా ఇక్కడ పెడతాను అనగానే లోపల కనపడుతుంటుంది. ఆ గుండీలో అవి పెట్టేవో తెల్ల డబ్బాలో ఉంటుంది దారబండి, అందుకని అక్కడికి ఎడుతుంది. లేకపోతే టీవీ మెకానిక్ని తీసుకొచ్చి టీవీ విప్పి దారబండి ఉందేమో అంటుంది. ఏమిటి అందో? కుండీల డబ్బాలోనే దారబండి పెడతానంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు దీనికి సమాధానం? చదువుకుంటోంది పిల్ల. నిజంగా అది చదువుకుంటోంది అనుకోండి, అమ్మ దారబండి వెతుక్కోవడం దాని మనసులోకి ఎలా వెళ్ళింది? అంటే పూజ చేసేవాడికి టెలిఫోన్ సంభాషణ విన్నట్టు, పూజ చేసుకునేవాడికి నిజంగా టెలిఫోన్లో మాట్లాడేవన్నీ వినపడుతున్నాయి అనుకోండి, వాడు పూజ ఏం చేసినట్టు. అంటే వాడికి టెలిఫోనే విన్నాడు వాడు పూజా మందిరంలో కూర్చుని. అలా ఈవిడేం చేస్తోంది? చదువుకుంటున్నానంటోంది, కానీ అమ్మ ఏం చేస్తోందో కనిపెడుతోంది. అమ్మ దారబండికి వెతుక్కుంటోంది. ఈవిడ చెప్తోంది నువ్వు ఫ్రిడ్జ్ పక్క కవర్లో పెట్టావంటోంది. ఫ్రిడ్జ్ పక్క కవర్లో దారబండి ఉన్నది అన్న విషయము ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉండనిది అక్కడ ఉన్నదని ఎలా చెప్తావు? ఇక్కడుంది అసలు రహస్యం అంతా.
సమస్త ప్రపంచాన్ని ఇక్కడ దాచారు మీరు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యులు వారు. ఉట్టిది పైన లేదు, లోపలుంది విశ్వం అంతా అంటారు. అదే రహస్యం. కాబట్టి అసలు మీ మనస్సులో వచ్చినటువంటి కష్టానికి విరుగుడు ఎక్కడుంది? మీ మనస్సులోనే ఉంది. అది మీకు ఆలోచన వచ్చిందనుకోండి, ఇలా చేస్తే నా సమస్య తీరిపోతుంది అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మీ సమస్య తీరిపోతుందండి. ఆ ఆలోచన రాలేదు మీకు. ఆలోచన రానంత కాలం అలా సమస్య గురించి మీరు బాధపడుతూనే ఉంటారు. ఆఖరికి సమస్యకి పరిష్కారం ఎక్కడ తోచింది? ఇక్కడే తోస్తుంది. సమస్యకి పరిష్కారం తోచకపోవడమే అశాంతి, సమస్యకి పరిష్కారం దొరకడమే శాంతి. ఈ శాంతికే మన వాళ్ళు పురాణ ప్రవచనం చేసినా, ప్రవచనం విన్నా, పూజ చేసినా, ఏది చేసినా దేని కొరకు? ఓం శాంతి శాంతి శాంతి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసమే ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు గురుచరిత్ర పారాయణ చెయ్యండి, మీకు కోరికలు తీరుతాయి. ఎలా తీరుతాయి? మీరు గురువులుగా దత్తాత్రేయుల వారు ఎలా స్వీకరించారనేటటువంటి విషయాన్ని విని లోపల బాగా తరచి చూస్తే మీకున్న అశాంతి తీసేస్తుంది. ఒక్కొక్కనాడు నేను ఉపన్యాసంలో చెప్పినటువంటి విషయాలు ఎవరికో ఉపయోగపడుతున్నాయన్న విషయాలు నాకు తెలియవు. కానీ ఆశ్చర్యం ఏమవుతుందంటే, నేను వ్యక్తిగతమైనటువంటి విషయాలు సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పను. కానీ ఒక్క విషయాన్ని ప్రస్తావన చేస్తే మీరు గమనించగలుగుతారు. ఒక్కొక్కసారి మా ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, వచ్చి వలవలా ఏడుస్తారు. ఎందుకండి అలా ఏడుస్తున్నారు? అయ్యో మీరు స్వస్థత పొందండి, కూర్చోండి, ఎందుకు వచ్చారు ఏంటి చెప్పండి అంటే, నా వలన ఇంత భయంకరమైన పొరపాటు జరిగింది. యథాలాపంగా ఒక రోజున మీ ఉపన్యాసానికి వచ్చాను. నా ఉపన్యాసం అంటే నేను ఒక్కండి అని మీరు అనుకోకండి. నాకన్నా మహాత్ములు ఎందరో ఉన్నారు. చేతకాని వాళ్ళల్లో నేను మొదటివాడిని. ఆ ఉపన్యాసం విన్నప్పుడు నా మనస్సులో నేను పొందుతున్న కష్టానికి, ఆ సమస్యకి విరుగుడు ద్యోతకమై నేను ఇలా ఉంటే నా సమస్య పరిష్కారం అయిపోతుంది అని నేను అలా ఉన్నాను. నా సమస్య తొలగిపోయింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకని మీకు అరటిపళ్ళు పట్టుకొచ్చానండి అని అరటిపళ్ళు పట్టుకొస్తారు. అంటే నా ఉద్దేశం అందరినీ అరటిపళ్ళు తెమ్మని కాదు. ఇప్పుడు పరిష్కారం ఎక్కడుంది చెప్పండి? పరిష్కారం ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చి తలుపు తొట్టి, ఓయ్ నీ సమస్యకి నేనోనోయ్ పరిష్కారం నన్ను స్వీకరించు అని అడిగిందా? అడగదు. మీ సమస్యకి పరిష్కారం మీలో ఉంది. మీలో ఉన్న పరిష్కారం మీకు కనపడకపోవడం మీ దుఃఖానికి కారణం. ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఆయన ఉంగరమే, ఈ చేతి ఉంగరం తీసి ఈ వేలుకు పెట్టుకుని గబుక్కుని చూసుకున్నాడు. ఉంగరం పోయింది అన్నాడు. ఉంగరం పోయింది అనగానే దుఃఖం వచ్చేసింది మనసులోకి. అమ్మ నా ఉంగరం పోయింది. ఇంకా వెంటనే ఈ ఉంగరం ఎప్పుడు వచ్చింది? నేను ఉపనయనం చేసుకున్నప్పుడు మా అమ్మ నాకు మాతృభిక్షలో వేసింది. నేను ఆ ఉంగరం పెట్టుకుంటాను. అసలు ఆ ఉంగరం లేకుండా నేను ఎప్పుడూ ఆచమనం చెయ్యను. అలాంటి ఉంగరం పోయింది అంటే నాకేదో కీడు ప్రారంభం అయిపోయింది అనమాట. అమ్మ చేతి ఉంగరం పోయిందంటే నాకు రక్షణ పోయింది, ఆశీర్వచనం పోయింది అని ఇంకా రకరకాల ఆలోచనలు వచ్చేసి ఇంకా దాని మీద ఎన్ని ఆలోచించేస్తాడో, ఎన్ని దుఃఖాలు వచ్చేస్తాయో. దుఃఖాలు వచ్చేసి ఇంకా చాలా బెంగలెట్టేసుకుంటాడు. చాలా బెంగలెట్టేసుకుని చాలా భయపడిపోయి ఇంకా వెంటనే ఎక్కడికి వెళ్ళిపోదాం, ఏం చేసేద్దామన్న ఆలోచన వచ్చేసిన తర్వాత ఉంగరం పోయింది అని తిరుగుతుంటే ఆఖరికి అక్కడ ఉన్న పిల్ల అంటుంది, ఏ ఉంగరం నాన్నగారండి, 2 ఉంగరాలు ఉన్నాయా మీకు అంటుంది. 2 ఉంగరాలు ఏంటి నీ మొహం, ఉన్నది ఒకటే ఉంగరం, ఎర్ర ఉంగరం అంటే. అదేంటండి ఎడం చేతికి పెట్టుకున్నారు కదా అంటుంది. ఓహో ఇక్కడ పెట్టుకున్నానా అని తీసి ఇక్కడ పెట్టుకుంటాడు. ఏమైపోయింది? దుఃఖం అంతా పోయింది. ఎందుకు పోయింది? మీకు ఉండవలసినటువంటి ఉంగరం మీ దగ్గర ఉంది. కుడి చేతికుంటే ఏమిటి, ఎడం చేతికుంటే ఏమిటి? ఉంగరం మీదే కదా. కుడి జేబులో 10 రూపాయలు తీసేసి ఎడం జేబులో పెట్టుకుని, అయ్యా నా దగ్గర డబ్బులు ఖర్చు అయిపోయాయండి అని మీరు అన్నారనుకోండి, ఎవరు నమ్ముతారు? ఈ జేబులో పెట్టుకున్నా మీదే, ఈ జేబులో పెట్టుకున్నా మీదే, అది తీసి ప్యాంటు జేబులో పెట్టుకున్నా మీదే, ఈ వేలి ఉంగరం ఈ వేలికి పెట్టుకున్నా మీదే అవుతుంది కదా. అయినప్పుడు మీకు దుఃఖం ఎందుకు వచ్చింది అంటే, కాశ్యపు ఉంగరం లేదన్న భ్రాంతి చేత వచ్చింది. దుఃఖమునకు విరుగుడు ఎక్కడుంది? మీరు సరిగ్గా చూడడంలోనే దుఃఖానికి విరుగుడుంది. గురుచరిత్ర పారాయణ చేస్తే దుఃఖం ఎందుకు పోతుంది? అసలు మీ పరిశీలన కోణంలో పొరపాటు ఉంది. ఆ పొరపాటు దిద్దబడుతుంది. దత్తాత్రేయుల వారు గురువుగా ఉండి చేసే అనుగ్రహం ఇదే. ఆయన అక్కడ కూర్చుని ఏం చేస్తారో తెలుసా అండి? అరేరే పాపం వీడు ఇంత కష్టపడి వింటున్నాడు కాబట్టి ఇన్నాళ్ల నుంచి వీడికి దొరకని పరిష్కారం ఏదో ఇప్పుడు దొరికేట్టు చేస్తానంటారు. ఇప్పుడు ఏమవుతుంది? మీ సమస్యగా పరిష్కారం మీకు ఇక్కడే కనబడుతుంది. అని కనపడిపోయిందని సంతోషపడిపోతారు. మా పినమామ గారు ఒక ఆయన ఉండేవారు విశాఖపట్నంలో. వాళ్ళ అబ్బాయికి వివాహం సంబంధాల కోసం శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఊరుంది, గరివిడో ఏదో, ఆ గరివిడి వరకు సంబంధాలు చూసి వచ్చాము ఒకసారి కారులో వెళ్ళి.
ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత హఠాత్తుగా ఒక రోజు ఫోన్ చేశారు ఆయన నాకు. కోటేశ్వరరావు మా అబ్బాయికి పెళ్లి కుదిరిపోయిందా అన్నారు. అదేంటి మామయ్య గారు, చాలా ఆశ్చర్యం, ఎక్కడ అమ్మాయి అండి, ఎవరు అన్నారు. అబ్బాయి మా పక్కిల్లే ఇంచుమించు ఒక 2 ఇళ్ళు 3 ఇళ్ళు పక్కన ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అయ్యా అన్నారు. వీళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి మా పినమామ గారికి తెలుసు. మా పినమామ గారు అబ్బాయి పుట్టినప్పటి నుంచి బహుశా ఆ అమ్మాయి కూడా చూసే ఉండుంటుంది. కానీ ఈ అమ్మాయే తన కోడలని ఇది తెలియదు, ఊరంతా వెతుకుతున్నాడు. ఆయనకి తెలియదు తన కూతురికి భర్త వాడే అని, ఆయన ఊరంతా వెతుకుతున్నాడు అల్లుడు కోసం. వీళ్ళిద్దరికీ ఆ క్షణం వచ్చింది, అయిపోయింది. ఆయన సమస్య తీరిపోయింది, ఈయన సమస్య తీరిపోయింది. హాయిగా ఉసే తెల్లారు లేచేటప్పటికి మేడకి పిలిస్తే నీకు మేము కనపడుతుంటాం, నీకు పుట్టిల్లు దూరం అయిందన్న గొడవే లేదు, నీ అంత అదృష్టవంతురాలు లేదని ఇద్దరు పొంగిపోయారు. ఏమిటి పొంగి ఏమిటి, ఆ కుంగి ఏమిటి అంటే, కాసేపు నీకు పక్కనున్నటువంటిదే నీకు కనపడదు, కనపడకపోవడమే దుఃఖమునకు కారణము. నీకు ఆ కనపడకపోవడం అన్నది పోయింది, నీ సుఖమునకు కారణము. అది ఎందుకు వస్తుంది అంటే, అటువంటి పెద్దల కథలు విని మీరు కూడా మీ బుద్ధిని ఆ కోణంలోకి మలిచారనుకోండి, వెంటనే ఆ ప్రతిబంధకం పోతుందంతే. మనస్సుకి ఈ శక్తిని ఇవ్వడమే అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన గురుచరిత్రలో. కాబట్టి ధియో యో న ప్రచోదయాత్, ధియో యో న ప్రచోదయాత్ అని అడగడం ఎంతో గురుచరిత్ర పారాయణ చేయడం అంతే. కాబట్టి నేను సముద్రమును గురువుగా స్వీకరించినాను. ఇప్పటికి ఎంతమంది గురువులు పూర్తయ్యారండి? యనమండుగురు. మీరు కొంచెం, నేను లెక్కల్లో లెక్క పెట్టుకోండి, 22 చెప్పి 24 అనకూడదు కదా నేను. అందుకని పంచభూతములు, సూర్యచంద్రులు, సముద్రము యనమండుగురు. ఆ తర్వాత 9వ గురువును ఒకరిని స్వీకరించారు. ఏముంది 24 మందిలో అప్పటికి ఎవరు బుర్రలోకి వస్తే వాళ్ళ మీద చెప్పేస్తే అయిపోయా. పాము ఒక గురువు. పాము గురువు ఎలా అవుతుంది అంటే, పాము గురువే. పాము 2 రకాలైనటువంటి గురుస్థాయిలో ఉంటుంది. పాముని అయ్యో 2 రకాలు ఏమిటండి, ఇప్పుడు నాకు ఆ పాము గురించి మనసులో ఆలోచనలు ఎక్కువైపోయినా ప్రమాదమే. ఎందుకంటే మళ్ళీ ఆ పాము దగ్గర స్టకప్ అయిపోతానేమో ఇవాళంతా అని బెంగ నాకు ఎక్కడికక్కడ. ఉన్నది 2 రోజులు ప్రసంగం అని, ఇవాళ 1000 మాటలు నన్ను నేను వీపు చరుచుకొచ్చా. జాగ్రత్త కోటేశ్వరరావు, ఎక్కడ స్టకప్ అయిపోకు నువ్వు, దాటు అని. పాము చూడండి, పాము సామాన్యులకు ఒకలా, ఒక సిద్ధ పురుషులకు, ఒక గురుస్వరూపంలో ఉన్న వాళ్ళకి, ఒక యతి పురుషుడికి, ఒక సర్వసంగ పరిత్యాగికి ఒకలా. సర్వసంగ పరిత్యాగి అంటే అన్నిటినీ విడిచిపెట్టేసిన వాడు. అన్నీ విడిచిపెట్టేసినటువంటి వాడు ప్రత్యేకం తను ఉండడానికి, అందరితో పాటుగా తను ఉంటానని చెప్పి ఓ ఇల్లు కట్టుకోవడమో లేకపోతే 10 మందితో కలిసి ఉండే ప్రయత్నమో చేయకూడదు. దత్తాత్రేయ స్వామి వారు అన్నారు, నాకు పాము ఒక గురువు అయినది. పాము ఆవాసాన్ని ఎక్కడ తీసుకుంటుందండి? అసలు పాముకి జీవితంలో ఇల్లు కట్టుకోవడం చేత కాదు. పాము చీమలు పెట్టినటువంటి పుట్ట చూస్తుంది, చూసి ఈ పాము అందులోకి వెళ్ళిపోయి హాయిగా అందులో ఉంటుంది. మీకు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఓ ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, మీరు ఇల్లు కట్టుకుంటున్న స్థలంలో పెద్ద పుట్ట ఉందనుకోండి, సాధారణంగా ఏం చేస్తారంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఓ నమస్కారం పెడతారు. అమ్మా, నువ్వు ఇందులో చాలా కాలం నుంచి నివాసం ఉన్నావు స్వామి, మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటారు అని మాకు తెలిసింది. మీరు ఉన్నటువంటి చోట నేను ఇల్లు కట్టుకుంటున్నాను, కానీ నేను కలిసి ఉండడం కుదిరే విషయం కాదు. ఎందుకంటే మీరు మంచివారే, నేను మంచివాడినే, లేకపోతే స్వామి అని పిలవను కదా. కానీ మీరు మనిద్దరం ఒకరికొకరం తటస్థపడితే మన జన్మజన్మాంతరమైనటువంటి ప్రారంధమేమో కానీ భయపడతాం. మిమ్మల్ని చూస్తే నేను భయపడతాను, నన్ను చూస్తే మీరు భయపడతారు. ఒకవేళ నేను భయపడకపోయినా నా సంసారమునందున్నవారు భయపడతారు. అందుకని స్వామి, నా అంత నేనుగా ఈ పుట్టని మీ ఇంటిని కదిపే లోపల మీరు కనపడితే ఇబ్బంది. అందుకని మీరు కనపడవద్దు, మీరు వెళ్ళిపోండి ఇవాళ రాత్రి, రేపు మేము శంకుస్థాపన చేసి ఇల్లు మొదలు పెడుతున్నాం అని ఒక నమస్కారం చేస్తారు. నేను చాలా చోట్ల విన్నాను, ఆ మరునాడు వచ్చి ఆ పుట్టని కదిపి దాన్ని తొలగించి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ముందు రోజు వరకు పాము పడుకున్నటువంటి ఆనవాలు, పాము యొక్క కుబుసాలు అన్నీ ఉంటాయి, పాము ఉండదు. పాము సో సెన్సిటివిటీస్. నలుగురు మనుషులు తిరిగి ఇంకిక్కడ ఇల్లు కడుతున్నారు అని దానికి తెలిసింది అనుకోండి, ఇంకా అసలు ఆ పుట్టలో ఉండదు, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెంటనే పుట్టను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది తప్ప, అదేంటి కోటు పోదందా, నీకన్నా ముందొచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా కడతావో నేను చూస్తాను, కట్టు, నీ సంగతి చెప్తానని చెప్పి పక్కన ఎక్కడో కాపేయడం, ఇలాంటి పనులు వచ్చేది. అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. దానికి మోహం లేదు. ఇంటి మీద మోహం లేనటువంటి స్థితి ప్రపంచంలో ఆ పావు, అస్సలు దానికి మోహం ఉండదు.
అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఏ వైజ్ మ్యాన్ ఏంటి, ఏ ఫూల్ కన్స్ట్రక్ట్స్ ఏ హౌస్ అండ్ ఏ వైజ్ మ్యాన్ డ్వెల్స్ ఇన్ ఇట్. సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళని నేను ఇంత మాట అన్నానని మీరు అనుకోకండి, నేను కూడా మూర్ఖుండే. మొన్ననే ఇల్లు కట్టి గృహప్రవేశం చేశా, ఓ ఫ్లాట్ కొనుక్కుని. అందుకని ఒక తెలివి తక్కువ వాడు ఇల్లు కడతాడు, తెలివైన వాడు అందులో అద్దెకుంటాడు. ఎందుకో తెలుసా అండి, 4 తలుపులు పాడైపోయిన తర్వాత వాడు వెళ్ళిపోవచ్చు హాయిగా ఇంట్లోంచి. ఓనర్కి ఎప్పుడు వాడు ఇక్కడ ఉండకపోయినా ఇల్లు ఏమైపోతుందో అని బెంగే. అందులో ఉన్న ఇల్లు ఏమైపోతున్నా బెంగలేని వాడు టెనెంట్. ఎంత సుఖం అండి నిజంగా. ప్రారంధం తప్ప ఇల్లు కట్టుకోవడం ఎందుకు? అందుకని నేను హాయిగా పావుని చూసి నేర్చుకున్నాను. అన్నీ విడిచిపెట్టేసినటువంటి వాడు ఎక్కడ ఉండాలి అంటే ఈశ్వర నిర్మతములైనటువంటి గృహములు కొన్ని ఉన్నాయి. తమంత తాముగా పెద్ద పెద్ద కొండ గుహలు ఏర్పడ్డాయి. భగవాన్ రమణులు ఎప్పుడు కూడా అరుణాచలంలో విరూపాక్ష గుహ, మామిడి తోపు, స్కంధాశ్రమము అలాంటి పర్వత గుహల్లో ఉండేవారు. ఆ గుహలలో ఉండి తపస్సు చేశారు ఆయన. లేకపోతే చెట్లకి పెద్ద పెద్ద తొర్రలు ఉంటాయి, ఆ తొర్రల్లో ఉంటారు. లేకపోతే తమంత తాముగా ఏర్పడినటువంటి పొదలతో కూడినటువంటి లతావితానములు ఉంటాయి, అందులోకి కూర్చుని తపస్సు చేస్తారు తప్ప అసలు వచ్చి నలుగురితో కలవడం, తమంత తామేదో ఇల్లు కట్టుకోవడం, లేకపోతే ఓ గది కట్టుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అందుకని అసలు ఇల్లు అన్నది ఒకటి, నాకిది ఒక నివాసము అన్నది లేకుండా అదో గుహ అన్న భావనతో గుహలో కూర్చుని తపస్సు చేసుకోవడమే. నేను పావుని చూసి ఎంత ప్రశాంతంగా ఈశ్వర నిర్మితములైనటువంటి వాటి యందు కూర్చుని తపస్సు చెయ్యాలన్నది నేర్చుకున్నాను. రెండవది, మనకెలా పనికొస్తుంది? ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను అనుకోండి, అది బహుశా ఇవాళ సమాజంలో అంత తేలిక కాదేమో. ఎవరైనా, నాకు తెలిసి ఒక ఆయన ఉండేవారు, నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక మేనేజర్ గారు ఉండేవారు. ఆయన ఎప్పుడు ఇల్లు కట్టలేదు. నేను వారిని తరచూ, ఏమండి మీరు ఇల్లు కట్టరేమండి అని అడిగితే, నీకు తెలియదు కోటేశ్వరరావు, ఇల్లు కట్టడం అనేటటువంటిది మనిషి కష్టాన్ని కొని తెచ్చుకోవడమే, నేను కట్టను అనేవారు. అందుకని ఆయన కట్టలేదు. ఆయన కట్టకుండా ఎక్కడో ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే వారసత్వంగా వచ్చింది, కడప వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు తప్ప ఎప్పుడు ఆయన ఇల్లు కట్టుకోలేదు. ఒక్కొక్కరికి అట్లాగా ఆలోచన ఉంటుంది. అది తప్పని చెప్పడం కూడా కుదరదు. అది కూడా బహుశా హాయే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి, బుల్డోజర్ వస్తుందంటే టెనెంట్కి ఎప్పుడూ బెంగ ఉండదు, ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, పెట్టి బెట్టింగ్ పడతాడు. కానీ ఆ ఊళ్ళో ఉండకపోయినా అలోపలోమని ఏడిచేవాడు ఎవడంటే ఓనరు. ఎన్ని కష్టాలండి, ఎప్పుడు రోడ్డు ఎక్స్పాన్షన్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు పన్ను పెరిగిపోతుందో తెలియదు, లేకపోతే ఆ ఇంటికి రిపేర్ ఎక్కడ వస్తుందో తెలియదు. అసలు అపార్ట్మెంట్లు అయితే వాటికి ఉన్నన్ని అసలు నిజంగా మాయని అధిగమించాలంటే మీరు అపార్ట్మెంట్లో ఉండాలి. అపార్ట్మెంట్లో ఉంటే బ్రహ్మజ్ఞానం తొందరగా వస్తుంది. ఎందుకో తెలుసా అండి, మీ రూఫు పైవాడికి ఫ్లోరు. అదేమిటి అంతే అంతే, మీ పైన రూఫ్ ఉందే అదే పైవాడికి ఫ్లోరు. వాడికి ఫ్లోర్ కాబట్టి వాడు తండాడు అనుకోండి, మీ తల మీద పెద్ద ప్రతిధ్వని. కాబట్టి మీరు అడుగు తీసి అడుగేస్తే 10 మంది యొక్క ప్రశాంతతని దృష్టిలో పెట్టుకుని తిరగాలి తప్ప నా సొంతిల్లు అని మీరు ఏమి చేయడానికి ఉండదు. అంత మర్యాదతో కూడిన, అంత అణకువతో కూడిన ప్రవర్తన రావాలంటే ఒక అపార్ట్మెంట్లో ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సొంతిల్లు కట్టుకున్నా ఎప్పుడు గట్టిగా కాలు కూడా వేయడు, ఎందుకంటే కింద వాళ్ళకి చప్పుడు వస్తుంది అంటాడు. ఇప్పుడు నీ సొంతిల్లేరా భూమి మీద కట్టుకున్నావు అన్నా కూడా నాకు 20 ఏళ్ళ నుంచి అపార్ట్మెంట్లో అలవాటు అయిపోయిందండి అంటాడు. సరే, ఎందుకు చెప్పానంటే కొంతమందికి ఇల్లు ఇష్టం ఉండదు, కొంతమంది ఏదో ఇల్లు అంటూ ఉండాలండి. ఆ సిద్ధాంతానికి వెనకాల ఉన్న పవిత్రత ఏమిటో నాకు తెలియదు. కానీ ఒక చిత్రమైన మాట ఒకటి అంటుంటారు, ఆ వెళ్ళిపోయినప్పుడు కనీసం సొంత ఇల్లు అంటూ ఉంటే ఏదో తీసుకుపోయేంత వరకు కాస్త సొంత ఇల్లు అని చెప్పి ఉంచుతారండి, ఏ సొంత ఇల్లు కాకపోతే తీసుకెళ్ళి అద్దిళ్ళు అయితే బయట పారేస్తారంటారు. అసలు చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఉంచితే నీకెందుకు, బయట ఉంచితే నీకెందుకు? ఆ దిక్కుమాలిన కొడుకుని పెంచి పెద్ద చేసి అమెరికా పంపించావు, వాడు నీకు ఇచ్చేటటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? 48 గంటలు ఐస్ పెట్టులో పడుకోబెడతాడు. వాడు అక్కడి నుంచి వచ్చే వరకు వీడు అలా పడుకున్నాడు, ఇంకా బాగా కొయ్యబారిపోతాడు. ఎందుకు వచ్చింది? వెర్రి. వాడు బాగా సంపాదిస్తాట, వీడు ఏమయ్యాడు? కొయ్య అయ్యాడు, ఇంకో పాచిపీనుగై తగలబడతాడు. సరే, ఇప్పుడు నాకు అవన్నీ మళ్ళీ అందులోకి అనేది పక్కత్రోవకు పోవడం అనుకోండి. కాబట్టి సొంత ఇంటి మీద మమకారము లేకుండుట, ఇది నేనంటూ ఒక ఆవాసం ఉండాలి, నాకొక ఇల్లు ఉండాలి, నాకొక ఆచ్ఛాదన ఉండాలి
అది ఏమైపోతుందో తెలుసా అండి, ఒక సద్గురువుకి, ఒక సన్యాసికి, ఒక పరివ్రాజకుడికి, ఒక యతి పురుషుడికి అన్నీ విడిచిపెట్టేసిన వాడికి ఏ చిన్నదాని మీద సంఘం మొదలైనా సరే దట్ రిజల్ట్స్ ఇన్ డిజాస్టర్, పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస ఒక గొప్ప ఆఖ్యానం చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన, ఒక గురువుగారు ఒక ఊళ్ళోకి వచ్చి ఒక మంత్రోపదేశం చేసి, ఒరే నాయనా, ఇంక నువ్వు జనంలో ఉండకో, ఊరి బయట ఎక్కడో హాయిగా కూర్చుని తపస్సు చేసుకో అన్నాడు. అంటే ఆయన వెంటనే నాకు ఇంకా వైరాగ్యం వచ్చేసిందండి, నేను గురువుగారు చెప్పినట్టు తపస్సు చేసుకుంటానని అన్నీ విప్పేసి ఓ గోచి పెట్టుకుని వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. రోజు స్నానం చేయగానే మరి పాపం ఓ గోచి తడిసిపోతుంది కదా, ఓ పొడి గోచి ఒకటి కట్టుకుని ఓ తీగ ఒకటి తీసుకొచ్చి ఓ 2 చెట్లకి కలిపి కట్టి దాని మీద ఓ గోచి ఆరేసేవాడు. ఆరేసి కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ ఎలకొచ్చి గోచి కొరికేసేది. కొరికేస్తే ఈ గోచి కొరికేస్తోంది, ఎలాగా ఉన్నవే 2 గోచీలు, ఒక గోచి ఆరేస్తాడు, ఒక గోచి పెట్టుకుంటాడు, 2 గోచీలకి కన్నాలు పడిపోతున్నాయి. అందుకని ఓ పిల్లిని పెంచాడు. ఆ పిల్లిని పెంచితే ఎలకని చంపుతుందని ఆ పిల్లి మేవ మేవ అంటూ తిరుగుతుండేది, కాస్త గోచీలు బాగుండేవి. కానీ అదేం చేసింది, తపస్సు చేసుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి దానికి ఆకలి, పాల కోసమని ఈయన్ని చూసి మేవ మేవ అని ఏడిచేది. అయ్యో పాపం దీనికి పాలు లేవని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి కొద్దిగా పాలు ఇవ్వండి, మా పిల్లి కోసం, నా కోసం కాదని తెచ్చేవాడు. వాళ్ళు అన్నారు కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఇలా ఎన్నాళ్ళు అస్తమానం పాల కోసం వస్తావు, ఒక ఆవు ఇచ్చేస్తాను తీసుకెళ్ళి పెంచుకోమని ఆవు ఇచ్చారు. ఆ ఆవుకో దూడ పుట్టింది. ఇప్పుడు ఆ ఆవు ఏం చేసింది, పాలు అయితే ఇస్తోంది కానీ పిల్లి కోసం, గడ్డి కోసం అంబా అంబా అని అరుపు మొదలెట్టింది. దీనికోసం ఊళ్ళోకి వెళ్ళి గడ్డి అడిగాడు. ఇస్తాం కానీ రోజు గడ్డి కోసం ఎంత తిరుగుతావు, వాన వరద అంటూను, అందుకని అంతకన్నా నీకో ఎకరం పొలం ఇచ్చేస్తాం, హాయిగా దున్నుకుని తినడానికి ఏదో ఇంత జావ చేసుకోవడానికి నా బియ్యం వస్తాయి, ఆ గడ్డి మీ ఆవుకి వేసుకున్నారు. 1 ఎకరం పొలం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది వాన వచ్చేటప్పటికి దున్నుకోవాలి, ఓ నాగలి కావాలి, అది అట్టుకొచ్చాడు. ఇంకా దున్నుకున్నాడు పొలం, అది కొయ్యాలి, కోతలు కొయ్యాలి, కుప్పను ఊర్చాలి, ఆ ధాన్యం దాచుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తుంటే మెల్లిగా ఈ పాలు, ఈ ధాన్యం ఇవి అమ్మి డబ్బు అయితే హాయిగా దాచుకోవచ్చని ఓ డబ్బు సంపాదించాడు, అది దాచాడు. ఏమంటే మీ పక్క పొలం అమ్మేస్తున్నాం, వాడు మంచివాడు కాడు, రేపు పొద్దున ఇంకోటికి అమ్మేసామంటే మీరు ఇబ్బంది పడిపోతారు, అది మీరే కొనేసుకోండి అన్నారు. ఇంకో ఎకరం కొన్నాడు. ఇలా ఇలా అయిపోయి అబ్బా ఒక్కండి ఇవన్నీ చేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉందని ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత 4 పిల్లలు పుట్టారు. పెద్ద ఇల్లు కట్టాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఓ రోజున గురువుగారు మళ్ళీ తిరిగి వచ్చాడు కొన్నేళ్లు పోయాక. వచ్చి ఇక్కడ నేను ఒకడికి బోధ చేశాను, వాడిని తపస్సు చేసుకోమన్నాను, అక్కడ పెద్ద మేడ ఉంది, వాడు ఏడని అడిగారు. అడిగితే అయ్యా వాడు ఇప్పుడు కారులో తిరుగుతున్నాడండి, ఒకప్పుడు గోచి పెట్టుకుని ఉండేవాడు వాడేనా అని అడిగారు. అవునండి అన్నారు. వాడు ఇప్పుడు కారులో వెళ్తాడు, దిగుతాడు, మేడ చూడండి అన్నారు. అంటే వాడి దగ్గరికి వెళ్ళి చూసి, ఒరే 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 నాకు గుర్తొచ్చింది, నువ్వే కదరా, ఎందుకు ఇలా అయిపోయావు, నువ్వు ఏంటి ఇంత ఐశ్వర్యం ఎక్కడొచ్చింది అన్నాడు గురువుగారు. గురువుగారు ఏం చెప్పమంటారు, కౌపీన సంరక్షణార్థం గోచి రక్షించుకోవడానికి ప్రయత్నం మొదలెట్టాను, ఇగో ఈ స్థితికి వచ్చాను, ఆఖరికి ఇంత సంసారం వచ్చింది అన్నాడు. ఆఖరికి అన్నీ విడిచిపెట్టిన వాడు దేని మీద సంఘం పెట్టుకున్నా చివరికి వెళ్ళిపోయేటటువంటి స్థితి దానికే వెళ్ళిపోతాడు. కాబట్టి నేను కనీసం ఒక చోట ఉండడం, ఒక చోట కట్టుకోవడం అన్నది కూడా వదిలిపెట్టేశాను. ఎక్కడుంటాను, పర్వత గుహల్లో ఉంటాను, చెట్టు తొర్రల్లో ఉంటాను, ఉండి తపస్సు చేసుకుంటాను, అక్కడ ఉండి తిరుగుతూ ఉంటాను. సరే, అటువంటి సిద్ధపురుషుల విషయంలో అయితే బాగుంది. మరి మనలాంటి సామాన్య గృహస్థులు ఉంటారు, గృహస్థ అంటేనే గృహమునందుండువాడు, మరి మనకేం చేస్తుంది పాము అంటే, పావుని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. పాము చూడండి, పాము బయటికి వచ్చే ముందు జర్ 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 పాకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ ఏదో ప్రసంగాలు అవుతున్నాయి సరదాగా వాళ్ళందరి మధ్యలో పాకుదామని రాదు, ఎప్పుడూ రాదు. నిజంగా ఇక్కడ ఎక్కడైనా 4 పాములు ఉన్నాయనుకోండి, ఉన్నా కూడా అవి వెలుతురు చూసి అక్కడెక్కడైనా చీకట్లో పడగ విప్పి చూసింది అనుకోండి, ఒరే వీళ్ళందరూ ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు అవి పెట్టారు, ఈ సుబ్బారావు గారు కొంత అల్లరి చేస్తాడులా ఉంది, ఇలా ఒక వారం 10 రోజులు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మళ్ళీ బాబా గారి గుడికే పరిమితం అయిపోతాడు, అయిపోయిన తర్వాత మనం ఇటు తిరుగుతాం, ఓ 10 రోజులు ఇటువైపు వెళ్ళవద్దు, పిల్లల్ని కూడా పిలిచి చెప్తుంది, అలా ఏం వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళ్ళకు అని చెప్తుంది. చెప్తే ఏమవుతుంది, అవి రావు. ఇంకా 10 మంది ఉన్న చోటికి పావు రాదు, దూరంగా ఉండి ఎప్పుడు ఏకాంతంగా ఉంటుంది పావు. మనిషి కూడా ఎప్పుడు 10 మందితో కలిసి ఉండడం నేర్చుకున్నాడు అనుకోండి, మన వాళ్ళకి సాధారణ అది కలిపురుషుడి యొక్క లక్షణం అండి. ఏం చేస్తాడో తెలుసా అండి, అబ్బా బోరు కొట్టేస్తోంది అలా వాళ్ళ ఇంటికి పోదాం అంటే, బోరు కొట్టేస్తోంది విష్ణు సహస్రం చేద్దాం అండవాడు, బోరు కొట్టేస్తోంది రమణ మహర్షి పుస్తకం చదువుదాం అండవు, బోరు కొట్టేస్తోంది స్నానం చేసిరా నువ్వు నేను కాసేపు నామని చెప్దాం అండవు, బోరు కొట్టేస్తోంది వాళ్ళ ఇంటికి వెడదాం అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు వీడు కలిసి ఇంకా పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుకుంటారు.
ఏమైపోయిందంటే మళ్ళీ వీడికి ఆకలి వేసేటప్పటికీ వాగినంత వాగేడైపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి తినేస్తాడు, పడుకుంటాడు. ఏమైపోతుందంటే కాలం అయిపోతోంది, ఇచ్చినటువంటి జీవితం అయిపోతోంది, భగవత్ సంబంధం లేదు. 10 మందితో కూడి తిరగడం చేత ఎప్పుడూ అనవసర ప్రసంగాలే, పనికొచ్చేటటువంటి ప్రసంగము ఉండదు. కాబట్టి నువ్వు ఏకాంతముగా ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకో. సంగము తగ్గించి ఒక్కడివి ఉండడం, కాసేపు ఏదో ఒక్కడివి కూర్చుని నామని చెప్పుకోవడం, 1 గంట కూర్చుని స్తోత్రం చేసుకోవడం, ఒక 10 స్తోత్రాలు చదువుకోవడం, ఇలాంటివి నేర్చుకో. ఇలా చేసుకుంటూ ఉండగా నువ్వు రోజు 1/2 గంట పూజ చేసేవాడివి గంటసేపు పూజలో కూర్చుంటే ఇంట్లో వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఏమిటండి పూజ ఇంతసేపు అని. కానీ గుర్తుపెట్టుకో,